అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అక్కాయి గారిని లిఫ్ట్ చేశారు. నేను ఈ పదం మాట్లాడితే కొంచెం బాధ వస్తుంది, కానీ దీన్ని జీ బలుపు అంటారు. అంటే జీ బలిసి ఎలా పడితే అలా వాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని దానికి నిదర్శనం. ఇందులో అసలు ఈ నాగార్జున యాదవ్ కంటే కూడా చివరిలో కొమ్మినేని పలికినటువంటి చిలక పలుకులే ఈ వీడియోకి పెద్ద హైలైట్. ఈ జీవితాన్ని కుడిచిపోవటానికి కారణం కూడా అదే కారణం. అందులో ఏంటి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వాడు వీడు ఎమ్మెల్యేగా కూడా పనికిరానటువంటి వ్యక్తి, జొమాటో స్విగ్గీ బాయ్ అని చెప్పేసి మాట్లాడుతుంటే, ఇతను మాట్లాడుతున్నప్పుడు కనీసం అక్కడ కూర్చున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు ఏమీ తెలియని అమాయకుల్లాగా ఏదైనా మాట్లాడితే 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నాకు జర్నలిజం వృత్తిలో ఇండస్ట్రీలో అనుభవం ఉందని చెప్పినటువంటి బొగ్గుగాడు సైలెంట్గా ఏమీ తెలియనటువంటి అమాయకుల్లాగా ఒక్కసారిగా తుపాకీ వెళ్తే ఎంత భయభ్రాంతులకు గురవుతారు అన్నట్టుగా, అలా కాదు అలా మాట్లాడకూడదు, అది పద్ధతి కాదు, అది కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అలా మాట్లాడకూడదు, నాగార్జున ఏందిరా మీరందరూ కలిసి జర్నలిజం చేస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు మీరు అంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, లేదా ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడతారు. ఈడు హోటల్లో చట్నీ వేయలేదని చెప్పి వాడి మీద పొట్లాడకపోయినటువంటి ఈ టేక్ చెక్కగాడు ఈడు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వీడికి ఏం అవసరం? అది కూడా స్విగ్గీ జొమాటో బాయ్ అంట. అంటే ఎంత కొమ్మినేని శ్రీనివాసరావు ఎంత అభినయం చేశాడంటే నటనలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాడు. అంటే ఈ స్థాయిలో మాట్లాడటం, ఈ విధంగా మాట్లాడి ఒక ముఖ్యమంత్రికి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం, దాన్ని మళ్ళీ పైపెచ్చు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాడు తెలీదా ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరచడం అంశం అని? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని స్విగ్గీ జొమాటో బాయ్ అని అడుగుతున్నా. నీకు అరే నాగార్జున యాదవ్, నువ్వు స్విగ్గీ జొమాటో బాయ్స్తో పోలుస్తున్నావు. అసలు వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళ కాలి చెప్పులు మొయ్యడానికి కూడా నువ్వు పనికిరావు, లోఫర్ నా కొడక. వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు. వాళ్ళు రెక్కల కష్టం చేసుకొని ఇంట్లో బాధ్యతలు ఉంటే ఆ బాధ్యతలు నెత్తిన పెట్టుకొని అందుకోసం చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు మీరు హైదరాబాద్ కానీ బెంగళూరు లాంటి మెట్రో నగరాలకు వెళ్తే మీరు చాలామంది చెక్ చేసుకోండి. స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఉన్నటువంటి పిల్లలు మీరు క్వాలిఫికేషన్ అడిగితే ఖచ్చితంగా ఎబోవ్ డిగ్రీ పైన చదువుకున్నటువంటి పిల్లలు, బీటెక్ చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పరిస్థితుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఆ డెలివరీ బాయ్స్గా మారి వచ్చేటువంటి ఇన్కమ్ తోటి వాళ్ళు బతుకుతున్నారు. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడను. మీకు విషయం తెలుసా, ఈరోజు నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా స్విగ్గీ జొమాటో బాయ్స్ని. ఈరోజు ఒక సంఘటన జరిగింది బెంగళూరులో ఒకటి. అక్కడ తప్పు పట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. నేను చెప్తున్నా 100కి 100% నాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తి బెంగళూరు లాంటి మెట్రో సిటీస్లో ఎవరికైనా అర్జెంటుగా వాష్రూమ్స్ వస్తుంటాయి. ఎవరికైనా మనం కూడా మానవతా దృక్పథంతో ప్రవర్తించాలి. సరే, ఒక మహిళ అయి ఉంటే ఒకవేళ అమ్మాయి భయపడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అతనికి వాష్రూమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చోటుకి వెళ్ళి అవి ఎమర్జెన్సీ అయినప్పుడు దాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కిందకి వెళ్ళాలి, 1 కిలోమీటర్ వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి పోసుకోవాలి, ఇలాంటివి ఏమి ఉండవు దానికి. కాబట్టి ఖచ్చితంగా సరే ఆ అబ్బాయి అది ఎక్స్పోజ్ చేసే విధానంలో మిస్టేక్ జరిగి ఉండొచ్చు, కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ అంటే వీడికి అంత చీప్గా కానొస్తున్నారా? అరే, వార్తలు చదివితే లైవ్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చిల్లర డబ్బుల కోసం ఆ జగన్మోహన్ రెడ్డి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆ నాయకుల యొక్క మొగ్గ గుడిసే వాలికే బాల్గాడివి నువ్వు స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ గురించి మాట్లాడతావు. ఈరోజు హైదరాబాద్ పోయి దిగు, ర్యాపిడో ఉన్న ర్యాపిడో బండ్లు నడిపే కుర్రాళ్ళు, మెజార్టీ కుర్రాళ్ళు ఐటీ జాబ్ చేస్తా కూడా ఇన్కమ్ సరిపోక కుటుంబాన్ని పోషించుకోవటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో బైకులు నడుపుతున్నారు. వాళ్ళు బైకులు నడుపుతూ అండగా నిలుస్తున్నారు. వాళ్ళు ఏం ఒళ్ళమ్ముకోవట్లేదే. నీలాగా ఆ పార్టీకి ఈ పార్టీకి ఊడిగం చేశారు, చిల్లర డబ్బులు తెచ్చుకొని బతకట్లా. వాళ్ళు రాయల్టీగా సర్వీస్ ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పేది అంటే వాళ్ళతో పోల్చే స్థాయి నీది కాదు. నువ్వు మెట్రోలలోనో లేకపోతే ప్లాట్ఫారాల దగ్గర కూకట్పల్లి రైల్వే స్టేషన్ దగ్గర మెట్రో కింద వ్యాపారం జరిగే వాళ్ళకి కండోమ్స్ దొరికి డబ్బులు సంపాదించుకున్న లోఫర్ నా కొడుకు నువ్వు వాళ్ళ స్థాయి గురించి మాట్లాడతారా లోఫర్గా?
నీ స్థాయి ఏంది, నీ రేంజ్ ఏంది? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? సగం పైన పోయింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది జీబలిసి మాట్లాడిన మాట. ఇందులో కొమ్మినేని శ్రీనివాసరావు గారి ఓవర్ యాక్షన్, వాడు మాట్లాడినటువంటి లాస్ట్లో మాటలు అలా కాదు ఇలా కాదు అలా కాదు, ఇప్పటికి కూడా నాకు అదే అనిపిస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడేటప్పుడు వాడు మాట్లాడింది తప్పే, దాన్ని కట్ చేయాలి కదా, ఆ రోజే మీరు క్షమాపణ చెప్పాలి కదా. ఏమవుతుందిలే, తెలంగాణలో ఇది పట్టించుకోరు. వాస్తవమే, తెలంగాణలో ఇది పట్టించుకోరు కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి 1 year అయింది. కానీ మొన్న సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన తర్వాత దీని మీద తెలంగాణలో ఉన్నటువంటి పిసిసిలో ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బేగంపేట పోలీసులకి ఇది ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అప్పుడు మనోని పికప్ చేసుకున్నారు. అంటే తెలంగాణలో ఏంటంటే ఇట్లాంటి అవులాగాళ్ళు తిక్కపుక్కు నాగొడుకులు 100 మంది ఉంటారు, తిక్క నాగొడుకులు 100 మంది ఉంటారు. ఇట్లాంటి పిచ్చి న్యాయాల గురించి మనం ఆలోచన చేయాలి ఎందుకులే అనుకుంటారు. కానీ వాస్తవానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయటం, దాంట్లో కూడా ఒక శాటిలైట్ ఛానల్, ఒక పార్టీకి కొమ్ము కాసినటువంటి ఛానల్లో ఎందుకు చేశారు ఈ వ్యాఖ్యలు అంటే, ఆయన చెప్పాడు తల్లికి కూడి పెట్టలేనాడు పినతల్లికి బంగారం గాజు చేయిస్తాడు, ఆ తోడబుట్టిన చెల్లెల్నే మెడబట్టుకుని బయటికి గెంటేశాడు. వాస్తవమే కదా. ఇప్పుడు దాని మీద నువ్వు మాట్లాడు, అంతేగాని జీవోలు డెలివరీ చేశాడు, జీవో చదవని రాదు, డబ్బులు డెలివరీ చేశాడు డెలివరీ బాయ్ అని ఈ సొల్లు మాటలు దేనికిరా? ఈ మాటలు ఎందుకు? మరి అట్లా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని మాట్లాడాలి, ఎన్ని వ్యాఖ్యలు చేయాలి జగన్మోహన్ రెడ్డి మీద? అంటే మీ నాయకుడి మీద మాట్లాడితే మీకు కోపం వస్తుంది, కోపం వస్తే ఏది పడితే అది మాట్లాడతారు, వ్యక్తిగత హరణానికి దిగుతారు. ఇదేనా మీకు చేతనైనటువంటి అస్త్రం? టెక్నికల్గా మాట్లాడరు, టెక్నికల్గా ఫైట్ చేయటం రాదు. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి ఒక వార్డు నెంబర్ నుంచి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగడానికి ఆయన ఎన్ని డక్కా ముక్కిలు తిన్నాడో అందరూ తెలుసు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఏంటి, రాజశేఖర రెడ్డి కొడుకు కాదు జగన్మోహన్ రెడ్డి అంటే కనీసం వార్డు మెంబర్ కూడా గెలవడు, నేను చెప్తున్నా. రాజశేఖర రెడ్డి అనేటువంటిది పక్కన పెట్టేసేమను, రాజశేఖర రెడ్డి కొడుకును కాదని పక్కన పెట్టమను. ఇలా ఆయన ఎత్తిని పెట్టుకొని ఊరేగుతున్నటువంటి ఒక సామాజిక వర్గంలో కూడా ఎత్తి గంగానదిలో పడేస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు గౌరవపదమైనటువంటి భాషని మాట్లాడాల్సిన ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర అధికార ప్రతినిధి ఉండాలి. ఒకవేళ వాడు కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్యానల్లో కూర్చున్నటువంటి వాడు దాన్ని కట్ చేయించాలి, క్షమాపణ చెప్పించాలి. అంతేగాని దాన్ని టెలికాస్ట్ చేయించి నాకేం తెలియదండి, వాడు మాట్లాడుతున్న నేను ఆపే ప్రయత్నం చేశాను, నాకు 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, జీవిత చరమాంక దశలో నా మీద కేసులు పెడతారా, ఇట్లాంటి లఫ్ఫుటు ఐస్ క్రీమ్ మాట్లాడితే లాలీపప్పు నోట్లో పెట్టాల్సి వస్తుంది. అది కాబట్టి కొమ్మినేని కర్రీగా బొగ్గుడికి చెప్పేది ఏంటంటే, ఒకసారి పోయావు అంతటితో మెలకొని ఉండాలి. ఇది ఇప్పుడు సెకండ్ టైం నువ్వు మునిగేది కాక వాడిని కూడా తీసుకెళ్ళిపోతున్నావు. నీ ఖాతాలో ఇప్పటికి ఆల్రెడీ ఇద్దరు బలైపోయారు, ఇడొకడు 3వ వాడు బలైపోతున్నాడు. కాబట్టి ఈ బొగ్గోడు షోకి ఎవడు పోయినా సరే వాళ్ళ చేత కావాలనే ఇంకొకడు ఉన్నాడు, నాకు తెలిసి ఈ 2.5 ఏళ్ళు టెన్యూర్ కంప్లీట్ అయిపోయే లోపు వాడిని కూడా లోపలికి వెళ్ళేలా చేస్తాడు. వాడు పిచ్చి పట్టిన కుక్కలాగా మురుగుతూ ఉన్నాడు. వాడికి కూడా తొందరలో ట్రీట్మెంట్ చేయించి, గతంలో బాత్రూంలో హార్పిక్తో క్లీన్ చేయించారు, ఈసారి బాత్రూమ్ నాలుకతో క్లీన్ చేపిస్తారు. వెయిట్ అండ్ సీ. ఏదైతే ఈరోజు వాడు మాట్లాడినటువంటి మాటలు 100కి 100% కొమ్మినేని శ్రీనివాసరావు ఇచ్చిన స్క్రిప్ట్ని బట్టి వాడు మాట్లాడాడు. కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే సాక్షి వాళ్ళు మొత్తం కలిసి దాన్ని ఒక ప్లాన్డ్గా దాని వీడియోని మాట్లాడించి పబ్లిష్ చేశారనేది వాస్తవ విషయం. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ఖచ్చితంగా దీని మీద సంబంధిత వ్యక్తులు మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నేను చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, బాగా జోక్ అనిపిస్తుంది. చీటికి మాటికి బయటకు వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి షో కాల్ జర్నలిస్టులు ముసుగులు వేసుకున్న వాళ్ళు, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ట్యాగులు తగిలించుకున్న వాళ్ళు, మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ మీద నోరు బారేసుకునేటువంటి వాళ్ళు మీరు ఇవాళ మీ రాష్ట్ర ముఖ్యమంత్రి నిష్ఠాసారంగా మాట్లాడి ఆ వీడియోని టెలికాస్ట్ చేస్తే మీరు ఎందుకు నోరు విప్పట్లేదో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి ఆడిస్తున్నటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫారం. ఇది 100కి 100% నిజం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి తరఫున వాడిని అరెస్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నేను ఆంధ్రప్రదేశ్లాగా వాళ్ళలాగా మా తెలంగాణ వాడిని అరెస్ట్ చేయడం ఏంది, మాకు హక్కులు ఉన్నాయి ఇవన్నీ నేను మాట్లాడిన, కానీ 100కి 100% వాడు మాట్లాడింది తప్పు. అలా మాట్లాడటం ఎవరినైనా సహించకూడదు. కాబట్టి
కొమ్మినేని శ్రీనివాసరావుని అట్లాగే మా నాగార్జున యాదవ్ని ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేయించి వాళ్ళ వెనక స్క్రిప్ట్ మాట్లాడించింది ఎవడంటే అప్పుడు ఖచ్చితంగా దాని వెనక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరనేది అందరికీ బయటపడుద్ది. కాబట్టి నేను ఏం చెబుతున్నానంటే ఇప్పుడు మనోడికి ఏం చెప్పాలి, డెలివరీ అని ముచ్చటపడ్డాడు. ఆంధ్రప్రదేశ్ గుంటూరులో పికప్ చేస్తే హైదరాబాదు బేగంపేటలో మనోడికి డెలివరీ ఇచ్చారు. ఈ మధ్యలో ఎక్కడన్నా పాపం పార్సిల్ని కొద్దిగా గట్టిగా ఒత్తారో ఏమో, చూసుకోండి. అసలే ఆడపిల్ల కొద్దిగా గట్టిగా సుకుమారంగా పెరిగింది, మీరు అట్ట పెడితే అట్ట ఒత్తారు అనుకోండి మళ్ళీ దేనికి పనికి రాకుండా పోతాడు. సో ఇది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవడు మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యత పదవిలో ఉన్నవాడిని గౌరవించి మాట్లాడటం అనేది నేర్చుకోవాలి. అంతేగాని మా వెనక ఛానల్స్ ఉన్నాయి, మా వెనక పార్టీ ఉంది, మమ్మల్ని వాళ్ళు చూసుకుంటారులే అని వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని, పోరంబోకు స్క్రిప్ట్ని ఛానల్లో చదివితే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. అందుకు నిదర్శనం ఇది 2 ఏళ్ళు కావచ్చు, కానీ దీని పరిణామం మాత్రం తెలియజెప్పడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగపడింది.